చేశాడు. మరొకసారి సిమిలర్ కైండ్ ఆఫ్ డెలివరీ, సిమిలర్ కైండ్ ఆఫ్ షాట్ అండ్ మరొక బౌండరీ. ఎస్, ఇది బెటర్ లైన్ కానీ ఇంకా స్మార్ట్ బ్యాటింగ్ అక్కడ యశస్వి జైస్వాల్. ఇప్పుడు నా వంతు అంటున్నాడు ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్. సూపర్ స్టార్ ఈ ఓవర్ కూడా. యశస్వి జైస్వాల్ ఆడుతున్న విధానం చాలా బాగుంది. సూపర్ టైమింగ్ అండ్ ప్లేస్మెంట్. ఆహా, బ్యూటిఫుల్ కట్ షాట్. ఇది ఫుల్ షాట్. గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. ఇంత పెద్ద టోటల్ వస్తుందో అనుకుని చూడొచ్చు. మరొకసారి లేట్గా ఆడాడు, ప్లేస్ చేశాడు. ఆ బౌండరీతో 50 చేరుకున్నాడు. అండ్ కాంపా సెకండ్ ఓవర్ స్ట్రైట్ గా పవర్ఫుల్ షాట్. ఈశాన్ కిషన్. ఇదే ఇషాన్ కిషన్ స్పెషల్. ఇది ముందుకు వచ్చాడు చాలా. అండ్ చక్కటి స్వీప్ షాట్. మరోసారి కనెక్షన్ కుదిరింది. బిహైండ్ ది వికెట్ స్వీప్ షాట్, బౌండరీ. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆ బ్యాండ్ వ్యాగన్ జాయిన్ అవుతున్నాడు. 41 రన్స్ అండ్ దానికి మరో సిక్సర్ కూడా యాడ్ చేయాలి. ఇంకా సిక్సర్ తో ఇషాన్ తన హాఫ్ సెంచరీ కూడా ఫినిష్ చేసుకున్నాడు. అండ్ ఈసారి ఇన్ ది ఎయిర్ కింద ఫీల్డర్ ఉండాలి. ఎస్, బౌండరీ లైన్ లో సూర్యకుమార్ యాదవ్ ద కెప్టెన్ రాగానే మొదటి బాల్ సిక్సర్ తో స్టార్ట్ చేశాడు. ఆహా, మిడిల్ ఆఫ్ ద బ్యాట్ బౌలర్ తలపై నుంచి సిక్సర్. ఇది సూర్య స్పెషల్ సిక్సర్. ఒక్క సిక్సర్ 3 బౌండరీస్. ఇది కొంచెం వైడ్ బాల్ ని చేజ్ చేశాడు. చాలాసేపు ఎయిర్ లో ఉన్నది. ఫీల్డ్ కంఫర్టబుల్ క్యాచ్ తీసుకున్నాడు. లెంత్ బాల్ అండ్ డిసపియర్ అయిపోయింది ఓవర్ లో. ఆఖరి ఎలిస్ లో 1. రుతురాజ్ గైక్వాడ్ అదే క్లబ్ లో చేరుతా అంటున్నాడు. ఈసారి డీప్ ఇన్ ద క్రీజ్. ఇంకొక ఏరియల్ షాట్ బట్ ఫార్చునేట్ లాంగ్ ఆన్ ఫీల్డ్. సూపర్ షాట్. తిలక్ వర్మ కవర్ పై నుంచి సిక్సర్ తోటి తన ఖాతా ఓపెన్ చేశాడు తెలుగు తేజ. వైడ్ బాల్ అనుకున్నంతలో చివర్లో ట్యాప్ చేసి క్లెవర్ గా ఆడి బౌండరీ స్కోర్ చేశాడు. షార్ట్ పిచ్ డెలివరీ కొంచెం అక్కడ ఆగొచ్చింది. అందుకోసమే కరెక్ట్ గా మిడిల్ అవ్వలేదు ఫీల్డర్ చేతుల్లోకి. అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. కంఫర్టబుల్ గా 2 రన్స్ వస్తవి. 20 ఓవర్లు ఫినిష్ అయ్యేసరికి ఇండియా 200. బ్రిలియంట్ టైమింగ్. ఇది అదే అంటారు కదా, చాలా డేంజరస్ ప్లేయర్స్ ఎవరందరూ కూడా. ఎగ్జాక్ట్లీ యాక్షన్. ఈసారి మిడిల్ అవ్వలేదు. కంఫర్టబుల్ క్యాచ్. సూపర్. మరొకసారి అటాకింగ్ షాట్. ఈసారి కనెక్షన్ లభించదు. అక్కడ క్యాచ్. పుల్ షాట్ ప్రయత్నం, కనెక్షన్ లభించే ఎక్స్ట్రాఆర్డినరీ క్యాచ్ చేసేసి జైస్వాల్. మరొకసారి సూపర్ క్యాచింగ్. ఇంకొక బాల్ స్లాట్ లో పడింది అండ్ 2 బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్. లెంత్ బాల్ రిక్వైర్డ్ రేట్ 14 కి చేరుకుంది. బాల్ కన్నా ముందు అండ్ లక్కీ బౌండరీ. మరొకసారి చూడు, ఇందాక అదే అంటున్నా, తన స్లాట్ లో ఉందా. చాలా పవర్ఫుల్ గా షాట్స్ ఆడగలడు. యొక్క ప్రయత్నం ఫైన్ లెగ్ ఫీల్డర్ స్క్వేర్ ఉండడం వల్ల అవకాశమే లేదు. అండ్ ఆ సైరన్ విన్నామంటే తెలుసుగా నో బాల్ ఫ్రీ హిట్. యార్కర్ వేసే ప్రయత్నంలో లో ఫుల్ టాస్ గా మారింది అండ్ టిమ్ డేవిడ్ దాన్ని మాక్సిమం గా తరలించాడు. ఇది నెమ్మదిగా వేశాడు, దూరంగా వేసే ప్రయత్నం బట్ లెంత్ లో పడింది. లాంగ్ ఆఫ్ ఫీల్డర్ కి అవకాశం. ఈజీ తీసుకున్నట్టు అనిపించింది అక్కడ తిలక్ వర్మ. మరొక సో బాల్, కానీ ఈసారి డిస్టెన్స్ దొరుకుతుందా? ఎఫర్ట్లెస్ గా మరొకసారి చూస్తున్నాం. మరొకసారి అప్పర్ కట్, ఈజీ రన్స్ ఇవన్నీ కూడా. రవి బిష్ణోయ్ రాగానే మొదటి బాల్ పెద్ద షాట్ ప్రయత్నం అక్కడ అండ్ క్యాప్ రాబట్టాడు. 2 ఫీల్డర్స్ మధ్యలోంచి బౌండరీ. మరోసారి పెద్ద షాట్ ప్రయత్నం. బాల్ కాల్లో అయితే ఉంది. డిస్టెన్స్ కవర్ అయిందా? లేదు. ఈజీ క్యాచ్. ఎస్, అక్షత్ అంటున్నాడు ఎక్కువ సిక్సెస్ కొట్టాలి అని. ట్రై అయితే చేశాడు కానీ ప్రసిద్ధ్ కృష్ణ మొదటి బాల్
క్లీన్ బౌల్డ్ తో స్టార్ట్ చేశాడు. And stump to stump line, clean ball. క్లీన్ బాల్. ఇది స్టంప్ టు స్టంప్ ఉంటే వికెట్ వస్తుంది. 5వ బౌలర్ కి కూడా వికెట్ వచ్చింది ఇండియన్ టీం తరఫున. పిచ్ బాల్ అండ్ మాథ్యూ వేడ్ దీన్ని మాక్సిమం కి తరలించాడు. యార్కర్ అండ్ మాథ్యూ వేడ్ దాని ముందే గ్రహించి అద్భుతమైన స్వీప్ షాట్ ఆడాడు. ఆ పొజిషన్ లో ఉన్నాడు. షార్ట్ పిచ్ లో ఫుల్ షాట్ సిక్సర్. ఓవర్ల సెకండ్ సిక్సర్ ఇది. మరొక యార్కర్ ఇచ్చే ప్రయత్నం అండ్ మాథ్యూ వేడ్ ఈసారి కవర్స్ ఫీల్డర్ పై నుంచి ఒక పెద్ద సిక్స్. రైట్ గా ఆడాడు, కనెక్షన్ లేదు పూర్తిగా. బౌండరీ అయితే వస్తుంది. దీంతో 20 ఓవర్స్ ఫినిష్ అయ్యేసరికి ఆస్ట్రేలియా 191 పరుగు